హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి పూల మొక్కలకి ఎక్కువగా ఇలా మనకి తెల్ల పురుగులు ఉంటాయి కదా, నల్లి పురుగులు అంటారు. ఇవి ఎక్కువగా పడుతుంటాయి కదా. ఇవి కానీ లేకపోతే మనకి చిన్న చిన్న నల్లి లాంటివి, చిన్న దోమలు లాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్న దోమలు. ఇంకా మందార మొక్కలకి కాదు, ఇంకా గులాబీ మొక్కలకి, ఇంకా మనకి చామంతి మొక్కలకి, ఇంకా వేరే వాటికి ఏదైనా ఇలా పురుగు పట్టినప్పుడు వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం ఇది స్ప్రే చేయగానే చాలా బాగా మనకి తెలుస్తుందనమాట అది పోవడం అనేది. ఇప్పుడైతే మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని ఒక చిన్న 2 గరిటెల పాటు ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులో 1/2 లీటర్ వరకు నీళ్ళని వేసుకొని పైనకించి మూత పెట్టేసి ఈ అన్నాన్ని ఒక 2 నుంచి 3 రోజుల పాటు ఇలా మగ్గనివ్వాలి, అంటే కుళ్ళనివ్వాలి. ఈ అన్నం అంతా మనకి కుళ్ళిపోయి మనకి పుల్లటి వాసన అనేది వస్తుంది. అప్పుడు మనం మూత తీసేసి అన్నాన్ని మొత్తం ఇలా చేతితోనే ఇలా మెత్తగా పిసుక్కోవాలి. ఎందుకంటే మనకి అన్నం అనేది కొంచెం నానబెట్టాం కాబట్టి ఇది కొంచెం ఇలా మనం పిసుకగానే అన్నం అనేది కొంచెం ఇలా మనకి మెత్తగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ నీళ్ళని వడకట్టుకోవాలన్నమాట. మనకి అన్నం అనేది స్ప్రే చేసేటప్పుడు మెతుకులు అనేవి మూతలోకి రాకుండా ఉండడం కోసం ఇలా నేను దీన్ని అయితే ఇలా జల్లెడలో వేసి వడకట్టుకున్నాను. మిగిలిన అన్నంలో కూడా ఇంకొంచెం మనకి మంచినీళ్ళు ఉంటాయి కదా, ఈ మంచినీళ్ళని కూడా వేసుకొని ఇంకోసారి నేను ఇందులోంచి ఈ వడకట్టి నీళ్ళని తీసుకుంటున్నాను. ఇక్కడైతే మనకి ఇంతవరకు వచ్చాయి నీళ్ళు అనేవి. ఇక్కడ నేను ఇందులో ఇంకొంచెం నీళ్ళని కూడా యాడ్ చేసుకుంటాను. అయితే ఇక్కడ నేను ఒక 2 లీటర్ల బాటిల్కి వేసుకుంటున్నాను కాబట్టి దానికి సరిపడా ఇక్కడ నేను రూపాయి షాంపూ ప్యాకెట్ని యూజ్ చేస్తున్నాను. దీంతో మనకి స్పూన్తోని కొలిచి చూపించాలి కాబట్టి ఒక స్పూన్ అంతా మనకి ఒక ప్యాకెట్ తీసుకుంటే డైరెక్ట్గా సరిపోతుంది. అందులో మనకి కరెక్ట్గా ఒక స్పూన్ వరకే ఉంటుంది ఈ షాంపూ అనేది. ఇక్కడ మీరు ఏ రకమైన షాంపూ అయినా తీసుకోవచ్చు, క్లినిక్ ప్లస్ తీసుకోవాలనే లేదు, మీకు ఇంట్లో ఏది ఉంటే అది వాడుకోవచ్చు. ఇప్పుడు మనం వడకట్టుకున్న మనకి ఈ బియ్యం నీళ్ళు ఉంటాయి కదా, ఇది అన్నం నీళ్ళలో ఈ షాంపూని ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి షాంపూ అంతా కూడా. ఇప్పుడు నేను ఈ 2 లీటర్ల బాటిల్ మూతకి కొంచెం సన్నటి హోల్స్ పెట్టేసి ఈ నీళ్ళని మొత్తం బాగా కలిపిన తర్వాత ఇందులోకైతే వేసుకుంటున్నాను. ఇందులో నేను నీళ్ళని అయితే ముందే యాడ్ చేసుకున్నాను కొంచెం. ఇక్కడ మనకి 2 లీటర్స్ బాటిల్కి సరిపడా నేను ఈ లిక్విడ్ని తయారు చేసుకున్నాను. ఇక్కడ నేను నీళ్ళు ఇంకొంచెం వేసుకుంటున్నాను. ఇలా నీళ్ళని మొత్తం వేస్తున్నప్పుడు మనకి నురుగులు అనేవి ఎక్కువగా వచ్చేసి మనకి బాటిల్ అంతా ఇలా ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మనకి నీళ్ళు అనేవి కొంచెం సైడ్కి మిగులుతాయి, దానిని ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి చూడండి, మందార మొక్కలకి ఇలా చాలా తెల్లగా ఎలా ఉన్నాయో మనకి ఇవి నల్లి పురుగులు అంటారు కదా, తెల్ల నల్లి పురుగులు, వీటినే మిల్లీ బగ్స్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ నేను ఇలా చేతితో ఇలా మనకి తుడచగానే ఇవి పోవన్నమాట. ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న లిక్విడ్ని స్ప్రే చేయగానే అవి మనకి కొంచెం ప్రెషర్ అనేది ఎక్కువగా పెడితే మనకి అవి కొంచెం ఫాస్ట్గా వెళ్తాయి. ఇది వచ్చేసి చెట్టు నా సైజ్కి కొంచెం హైట్ ఉంది, ఎక్కువ హైట్ ఉంది. అలాగే నేను కిందికి ఉన్నాను కాబట్టి చెట్టు కూడా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడైతే నేను ఈ మూతతోని ఈ విధంగా స్ప్రే చేస్తున్నాను. ఇక్కడ నేను చెట్టు మీద మొత్తం ఎక్కడెక్కడైతే ఉందో అన్ని కొమ్మలకి స్ప్రే చేస్తున్నాను. ఇవైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, మనకి ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మనకి పైన ఉన్న మనకి తెల్లటి పొర అనేది పోతుంది. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ కంటే ఇప్పుడు ఎలా ఉంది అనేది. మనకి పైన తెల్లటి పొర అనేది వెళ్ళిపోతుంది. ఒక 2-3 నిమిషాల పాటు దానిని అలాగే వదిలేసి మిగిలిన లిక్విడ్ని ఇంకొకసారి స్ప్రే కనుక చేస్తే మనకి దాని తర్వాత లోపల ఉన్న మనకి చిన్న చిన్నవి మిల్లీ బగ్స్ ఉంటాయి కదా, పురుగులు అనేవి చిన్న చిన్న నల్లి పురుగులు ఉంటాయి కదా, అవి కూడా కిందకి రాలిపోయి చచ్చిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను ఆ చెట్టుకి స్ప్రే చేసేసిన తర్వాత మిగిలిన ఈ చామంతి చెట్టుకి చూడండి, ఇలా మనకి దోమలు ఉంటాయి కదా, చిన్న చిన్న దోమలు, చిన్న చిన్న పురుగులు ఉంటాయి. వీటిని కూడా నేను ఈ విధంగా స్ప్రే చేస్తున్నాను. ఈ చామంతి మొక్కకి మొత్తం ఇలా స్ప్రే చేయగానే ఒక్కసారికే మనకి దీని మీద ఉన్న పురుగులన్నీ కూడా చనిపోతాయి. ఇక్కడ మనం ఇందులో ఈ లిక్విడ్లో షాంపూ వేసాం కాబట్టి దానికి ఇవి చనిపోతాయి. ఇక్కడ చూడండి, చెట్టుకి అయితే మొత్తం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మనకి ఎక్కడెక్కడ పురుగులు అయితే ఉంటాయో చెట్టు మొత్తం ఇలా మనం స్ప్రే చేసుకోవాలి. చుట్టుపక్కల ఉన్న అన్ని మొక్కలకి కూడా స్ప్రే చేసుకోవాలి ఎంతవరకు ఉంటే.
ఇక్కడ చూడండి ఇవైతే మనకి స్ప్రే చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల్లోనే ఇవన్నీ కూడా చనిపోతాయి. అక్కడనే అతుక్కొని అలానే ఉంటాయి, కదలవు, ఏం చేయవు. ఇక్కడ ఈ చామంతి మొక్కలకే కాదు, మనకి పూల మొక్కలు కానీ ఏ మొక్కలకైనా దీనిని స్ప్రే చేసుకోవచ్చు. చాలా బాగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ ఇంకోసారి ఈ చిన్న కొమ్ము ఉంది కదా, దీనికి మనకి ఇంకొకసారి స్ప్రే చేస్తున్నాను ఒక 2-3 నిమిషాలు ఆగి. ఇక్కడ చూడండి మనకి పైన ఇది మనకి చిన్న చిన్న పురుగులన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి. దీని మీద కూడా మనకి ఆ పురుగులు అనేవి చనిపోయాయి. మనకి రోజ్ ప్లాంట్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏ మొక్కల మీదైనా ఇలా స్ప్రే చేసుకోవచ్చు. అయితే ఈ మొక్కలకి మనకి ఆకులు అనేవి ఎక్కువగా కింద అడుగు నుంచి ఎక్కువ లేకుండా చూసుకోండి. మొదల నుంచి వేర్ల భాగం సైడు ఆకులు అనేవి పైన కొంచెం కొమ్మ పైన ఉండేటట్టు చూసుకుంటే మనకి ఈ మట్టి నుంచి ఎక్కువగా ఈ రోగాలు అనేవి వస్తాయి చెట్లకి. ఆ ఆకులు అనేవి కొంచెం కింద వేర్ల నుంచి లేకుండా ఉంటే మనకి రోగాలు అనేవి తక్కువగా వస్తాయి. అలాగే నీళ్ళు పోసేటప్పుడు మనం మొక్కలకి పైన చెట్ల మీద కాకుండా కింద వేర్లకి పోయాలి. అప్పుడు మనకి ఎక్కువ ఈ చెట్లకి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే మనకి ఈ చెట్లకి రాలిపోయిన ఆకులు అనేవి ఉంటుంటాయి కదా, వాటిని అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ తీసేస్తూ ఉండాలి. చెట్ల మొదల్లో కూడా మనకి రాలిపోయిన ఆకులు లాంటివి ఏవి కూడా ఉంచకూడదు. ఈ చెట్టుకైతే చాలా ఎక్కువగా వచ్చేసింది, చూడలేదన్నమాట, ఫాస్ట్గా ఎఫెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి పైన ఉన్న వైట్ లేయర్ అంతా కూడా తొలగిపోయింది. అలాగే మనకి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా బ్లాక్ కలర్వి, అవి కూడా మనకి ఈ ప్రెషర్ అనేది కొంచెం ఎక్కువగా స్ప్రే చేసామనుకోండి, అవి చిన్న చిన్న పురుగులు కూడా మనకి కింద రాలిపోతాయి. ఇక్కడ లిక్విడ్ అనేది అయిపోయింది, కొంచెమే ఉంది కాబట్టి ఇది ప్రెషర్కి కొంచెం తగ్గిందనమాట రాలిపోవడం అనేది. ఇవైతే మనకి కంప్లీట్గా చనిపోతాయి ఈ పురుగులు అనేవి. ఈ మనం తయారు చేసుకున్న లిక్విడ్ వేసిన తర్వాత ఇలా మనం వీక్లీ ఒక 2-3 సార్లు కనుక దీనిని చెట్టు మీద ఎక్కువగా ఉన్న వాటి మీద స్ప్రే కనుక చేస్తే ఈ పురుగులు అనేవి పూర్తిగా మనకి చనిపోవడం అనేది జరుగుతుంది, మళ్ళీ రావు అనమాట. మనకి వేరే ప్లాంట్స్లో పెట్టుకున్న మనకి తోటలో పెట్టుకున్న మొక్కలకైతే ఇలా మనం సపరేట్గా మొక్కనే సపరేట్గా ఒక పక్కకు పెట్టేసి అలా స్ప్రే చేస్తే మనకి వేరే మొక్కలకి సోకకుండా పాకకుండా ఉంటాయి ఈ పురుగులు అనేవి. ఇది మనకి ఇలా కింద మట్టిలో పాతాం కాబట్టి మనకి ఇక్కడ వేరే దగ్గర పెట్టడానికి ఉండదు. అందుకనే నేను దీనిని ఇలా మొత్తం స్ప్రే చేసేసాను. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, చాలా ఎక్కువగా ఉండేది. ఈ లిక్విడ్ స్ప్రే చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది కదా. మనకి చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు కూడా చాలా బాగా యూస్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న మొక్కలపైన ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.